మరి ఈరోజు 15వ పాసురము. ఎల్లే ఇలంగిలియే ఇన్న మురంగుదియో சில்றைகளை ஏன் மீர் நங்கை மீர் போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வள்ளீர்களே நீங்களே நானேதான் நாயுடுகா ஒள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையோ எல்லாரும் பொந்தாரோ பொந்தெக்கின் கொள் வல்லானை கொன்றானை மாத்தாளிக்கா வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. పాసుర భావం ఏమనగా, ఈ పాసురమునందు లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదము జరుగుతున్నది. బయట ఉన్న గోపికలు, లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమిటి అని ప్రశ్నించారు. లోపల ఉన్న గోపిక, చికాకు కలుగునట్లుగా బిగ్గరగా పిలవకండి, ఇదిగో నేను వచ్చుచున్నాను అని సమాధానం చెప్పెను. బయట ఉన్న గోపికలు, నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటల యందలి నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు పూర్వమే చూచి ఉన్నాము అని చెప్పారు. లోపల ఉన్న గోపిక, మీరే నేర్పుగలవారలు, కాఠిన్యము కలవారు, సర్లే పోనివ్వండి, నేనే కఠినరాలను అని సమాధానం చెప్పింది. బయట ఉన్న గోపికలు, నీ ప్రత్యేకత ఏమి, ఆ విధముగా ఏకాంతమున పరుండెదవేళ, వేగముగా బయటికి రమ్ము అని పిలుచుచున్నారు. లోపల ఉన్న గోపిక, అందరూ గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది. గోపికలు అందరూ వచ్చినారు, నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని బయట ఉన్న గోపికలు చెప్పారు. లోపల ఉన్న గోపిక, సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించినది. అప్పుడు బయట ఉన్న గోపికలు, బలిష్టమగు కువలయ పీడమగు ఏనుగుని చంపినవాడును, శత్రువుల దర్పము నడిచినవాడును, మహామాయావియగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికలను పిలుచుచున్నారు. ఓం శ్రీహరి. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం.